హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. పాతదో ఒక సామెత ఉంది. పేనికి పెత్తనం అప్పచెప్తే తలంతా గొరిగి పెట్టిందని చెప్పి. అంటే ఏమీ లేకుండా కొంతమంది ఉంటారనమాట. అంటే మన చుట్టూ రకరకాల ఈటిల్లో. బట్ వాళ్ళందరికీ ఏంటంటే డిజిటల్ మీడియా అనేది ఒక ఊతం అవుతుందనమాట. అంటే వాళ్ళు చేసే పనులను లేదంటే ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు చేస్తున్న పనిని ఒక వీడియో కింద క్రియేట్ చేసి పెడుతున్న ఏదన్నా కొంతమంది ఏంటంటే దాన్ని చూసి వాళ్ళకి ఫాలోవర్స్ వచ్చి జెన్యూన్‌గా వాళ్ళ అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళని ఫాలో అవుతూ, ప్రేమిస్తూ ఇంత చేస్తుంటే ఏంటంటే వాళ్ళకి కొంత దాంతో పాటు కొంత అమౌంట్ అనేది కూడా వస్తుంది. యూట్యూబ్ నుంచి కావచ్చు, వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ నుంచి, యాప్స్ నుంచి. సో, వీళ్ళకి దీనితోటి ఏమైపోయిందంటే ఇక్కడితోటి ఆగట్లేదనమాట. అంటే ఒకసారి సంపాదన మొదలవ్వంగానే ఏమవుతుందంటే, మనకి ఏమీ లేని మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు అన్న సంగతి కూడా మర్చిపోయి వచ్చిన దానికి వస్తున్న రాబడికి ఇంకా సరిపోక అంటే ఏది పడితే అది అడ్డంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారనమాట. వాటిలో ఒకటి బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్‌తో కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్డున పడిపోతున్నారు. అంటే సాఫీగా సాగుతున్న జీవితంలో ఏదో కాస్త వస్తదని చెప్పి వాళ్ళు ఇలాగే ఎవడో ఒకడు ఇన్‌ఫ్లుయెన్సర్ ఏదో ఒకటి పెట్టి అక్కడ డబ్బులు వస్తున్నట్టు చూపించేసరికి కష్టాల్లో ఉన్నవాడు లేదంటే కటకటలాడుతూ ఉన్నాడు ఎవడన్నా ఏంటంటే ఏమో బెట్టింగ్ యాప్స్‌లో కూడా వస్తాయని చెప్పి రూ. 1000, 2000 అని దిగి లక్షల్లో ఆస్తులు అమ్ముకుని మొత్తం రోడ్ల మీదకొచ్చేసిన సందర్భాలు మనం చూసాం. చాలామంది వేలల్లో జీతాలు వస్తున్నప్పుడు కూడా ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్లు పడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఎందుకు ఇంత బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారనేది అంటే యూట్యూబర్ అయినా, ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా సమాజం పట్ల అయితే బాధ్యత ఉండాలి కదా! మీరు సంపాదించుకున్నంత మాత్రాన తప్పులేదు. కాకపోతే ఏంటంటే మనం సంపాదించుకోవడం కోసం ఎదుటివాడిని అన్యాయం చేయడం అనేది ఇది చాలా ఇదనమాట. లేటెస్ట్‌గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇదంతా మనకు లేటెస్ట్‌గా 'సజ్జనార్' గారు ఏదైతే ఒక లోకల్ బాయ్ నాని అనే అతనికి ఏంటంటే బేసిక్‌గా అతను ఒక గంగపుత్రుడు. తనకేంటంటే చేపల వేట వృత్తి. అలా చేసుకుంటా ఉండేవాడికేంటంటే ఒక యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేశాడు. అతను పెడుతున్న కంటెంట్ నచ్చి, అతని హానెస్టీ నచ్చి, అతను చేస్తున్న రకరకాల కొత్త ప్రయత్నాలన్నీ నచ్చి కొన్ని వేల మంది మిలియన్స్‌లో ఫాలోవర్స్ వచ్చారు. దాంతో పాటే అలాగే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వాటితో పాటే లక్షల్లో డబ్బు. ఇంతొచ్చిన తర్వాత కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకా ఏదో వాళ్ళ ఆవిడ లోపలికొచ్చి డబ్బులు అడగంగానే ఒక 30,000, 40,000 తీసిచ్చి బెట్టింగ్ యాప్‌లో నుంచి సంపాదించుకున్నానని చెప్పడం ఇయన్నీ చూసేసరికి ఎవడికైనా ఏమనిపిస్తది బేసిక్‌గా కాస్త ఆకలిలో ఉన్నవాడికో లేదంటే కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఎళ్ళాలనిపిస్తది. బట్ బెట్టింగ్ యాప్‌లోకెళ్తే ఏమవుతది? ఒకసారి ఒక రూ. 1000 పెట్టుకొని వెళ్ళామంటే ఇక వస్తున్న కొద్దీ ఆశ తీరదు. లేదంటే పోయిన కొద్దీ కూడా ఇంకా ఆశ చావదన్నట్టుగా ఎళ్తానే ఉంటారు. పీకల్లోతు కష్టాల్లో తిరుకుంటాడు. సో, ఇదంతా చూసిన తర్వాత సజ్జనార్ గారు కరెక్ట్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా తన ఎక్స్‌లో ఒకటి పోస్ట్ చేశారు. మీరు డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఇవేం దిక్కుమాలిన పనులు. మీ టాలెంట్ ఇతరత్ర రంగాల్లో ఉపయోగించుకొని సంపాదించుకోవడంలో తప్పు లేదు. అలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తుంది. ఇలాంటి పనుల ద్వారా ఎంతోమందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లమని మేము ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్ట ప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో ప్రమోషన్‌లు ఆపండి అని చెప్పి పోస్ట్ చేశారన్నమాట. ఆ పోస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వైజాగ్ పోలీస్ కూడా ఏంటంటే దానికి రియాక్ట్ అయ్యారు. ఆ లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనోడు రియలైజ్ అయిపోయి ఇక నుంచి చేయనంటే ముందు తెలియక చేశారా? లేదంటే గనక ఏదన్నా ఎక్కువై చేశారా? లేకపోతే తక్కువై చేశారా? అనే క్వెషన్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ దాని నుంచి సంపాదించుకుంటున్నప్పుడు సంపాదన మీద ఆశ చావక ఎవడెలా మునిగినా పర్వాలేదని చెప్పి చేశారనమాట. సో, సజ్జనార్ గారు అట్‌లీస్ట్ ఆయన రెస్పాండ్ అవ్వబట్టి ఏంటంటే దానికొక ఇదనేది దొరికింది. ఇంతకుముందు మనం చూసాం బయ్యా సన్నీ యాదవ్ అనేవాడు కూడా. వాడు ఏకంగా కెమెరా షాప్‌లోకెళ్ళి కూర్చొని అక్కడ ఒక రూ. 1,00,000 కెమెరా కొనుక్కొని రూ. 1,00,000 కెమెరాకి అక్కడే బెట్టింగ్ ఏసేసి కట్టేసి వచ్చేసాడండి డబ్బులు. అంటే ఎలా కనపడుతున్నారు చూసేవాళ్ళని అంటే మరీ అసలు జనాలను అంత ఇది చేసి, అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇంత పైకి తీసుకొచ్చారో, మీకు ఎవరైతే ఒక గుర్తింపు తీసుకొచ్చారో వాళ్ళనే ముంచేయడానికి మీరు ట్రై చేస్తే ఎలాగా? సో, బెట్టింగ్ యాప్స్ అనేవేంటంటే వీళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇక నుంచైనా కూడా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం వాటిని ప్రమోట్ చేయడానికి వాటిలికి గాని. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కువ మనీ వస్తుంది గదా! లేదంటే గనక అందినంత వస్తుంది గదా! మనల్ని ఎవరు ముంచేసినా పర్వాలేదు. ఎవరెళ్ళకపోతే మనకేంటి అన్నట్టుగా రకరకాలుగా మళ్ళీ దీంట్లో కూడా వితండవాదాలు ఉంటాయన్నమాట కొంతమంది. మేము చెప్పాము, మేము జస్ట్ ఇలా చేసాం. అయినంత మాత్రాన మీరు ఆలోచించుకొని చేయరా? లేదంటే రకరకాలు. ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏకంగా వాళ్ళేంటంటే టెలిగ్రామ్‌లో కొన్ని ఛానెల్స్ స్టార్ట్ జేయడం. దాంట్లోకి వీళ్ళని ఇన్వైట్ చేసి అక్కడి నుంచి వాళ్ళని బెట్టింగ్ యాప్‌లకి బానిసలను చేయడం జరుగుతుందనమాట. సో, ఇదంతా మొత్తానికి ఇప్పుడైతే గనక సజ్జనార్ గారు చేసిన ఈ ట్వీట్ వలన వైజాగ్ పోలీస్ తీసుకున్న స్టాండ్ అయితే గనక చాలా ఒక మంచి ఇదని చెప్పాలి. సో,
అది నాట్ ఓన్లీ లోకల్ బాయ్ నాని కావచ్చు, లేదంటే గనక ఒక బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే మీకు ఇచ్చిన ఫేము ఇదంతా వచ్చిందంతా కూడా జనాల నుంచి. సో, అలాంటి జనాల్ని మరీ అంటే ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేసి, వాళ్ళని బెట్టింగ్ యాప్స్‌కి బానిసలను చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. మొత్తానికి ఇప్పుడేంటంటే సజ్జనార్ గారు తీసుకున్న ఈ నిర్ణయంతోటి సజ్జనార్ గారు పెట్టిన పోస్ట్‌కి వైజాగ్ పోలీస్ ఇచ్చిన రెస్పాన్స్ తోటి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో, అట్‌లీస్ట్ ఇక నుంచైనా కూడా ఈళ్ళు ఒకళ్ళనే చెప్పగలరు, ఇద్దరు పేర్లు చెప్పగలరు గానీ, కాకపోతే ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్‌ల నుంచి ఇంకోటి నుంచి దూరంగా ఉండటం అనేది మనం పెట్టుకోవాల్సిన కంట్రోల్ అనమాట. సో, ఇన్‌ఫ్లుయెన్సర్ అయినంత మాత్రాన వాడేదో ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తే మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతే ఇంకా ఇంకా అంతకు మించిన ఉండదనమాట. సో, ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాడు ఏంటంటే వాడేదో కొంచెం వాడి కంటెంటు వాడేదో ఒక పాజిటివ్‌గానో, లేదంటే ఒక చిన్న మెసేజ్ ఓరియెంటెడ్‌గానో, లేదంటే ఒక ఎంటర్‌టైనింగ్‌గానో ఏదో చెప్పాలి గానీ, ఇలాంటి బెట్టింగ్ యాప్‌ల మీద ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వాళ్ళకే కరెక్ట్ కాదు. వాళ్ళని చూసి మోసపోయి మన జీవితాలను ఇది చేసుకోవడం మనకి కరెక్ట్ కాదు. సో, మొత్తానికి ఇప్పటికైనా కూడా ఏంటంటే, జనాలందరూ వీట్లి మీద కొంచెం అవగాహన తెచ్చుకొని బెట్టింగ్ యాప్స్‌లోకెళ్తే ఏంటంటే, మీరు పెట్టేది ఒక 100తోనో, 1000తోనో మొదలైనా అది అక్కడితో పోదనమాట. టోటల్‌గా జీవితాలను నాశనం చేసేస్తుంది. చాలామంది రోడ్ల మీదకొచ్చేస్తున్నారు. సో, ఇప్పుడైనా బెట్టింగ్ యాప్స్‌కి దూరంగా ఉండండి. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఇప్పటికీ కూడా ఇంకా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేస్తూ మమ్మల్ని ఎవడేం చేస్తాడనుకుంటే గనక ఇప్పుడు బెండుదీయడం మొదలైంది కాబట్టి మరీ రాను రాను ఇంకా మరింత మోత మోగే అవకాశాలున్నాయి. సో, మీరు బెట్టింగ్ యాప్స్ ఆపేయండి. సో, చూసేవాళ్ళు కూడా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్‌కి దూరంగా ఉండండి.